హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా పెరట్లో కాసిన వంకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నారండి మా వారు. ఇవి అన్నీ పక్వానికి వచ్చేసినాయండి. వీటి విత్తనాల కోసం ఇలాగా హార్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. బాగా పండిపోయినాయి కదా. ఇవి పసుపు రంగు వంకాయలు అనుకుంటారేమో. పసుపు రంగు వంకాయలు కాదు ఫ్రెండ్స్, ముదిరిపోయి పండిపోయిన వంకాయలు అన్నమాట ఇవి. మా వారు వాటిని హార్వెస్ట్ చేస్తున్నారు. అలా మొక్క మీద అలా ఉంచేస్తే అవేమో కొన్ని కుళ్ళిపోతున్నాయి, కొళ్ళేమో పాడైపోతున్నాయి అనమాట. అందుకని ఇలాగా పండు రంగులో ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసేసి వాటిని కత్తిరించేసి ఎండలో పెట్టేసామనుకోండి, సీడ్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట వచ్చే సంవత్సరానికి. చిన్న చిన్న వంకాయలు ఉన్నాయండి, పెద్ద వంకాయలు కూడా ఉన్నాయి. అన్ని సైజుల వంకాయలని హార్వెస్ట్ చేసేస్తున్నామండి. ఇవి ఏ సైజులో ఉన్నాయి అవి ఇగో ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని హార్వెస్ట్ చేశారో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ప్లేట్ నిండా హార్వెస్ట్ చేశారు. అన్నీ పడిపోయిన వంకాయలే అనమాట. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? చాలా బాగున్నాయి కదా. వెరైటీ వంకాయలు ఫ్రెండ్స్, ఎల్లో కలర్ బ్రింజస్. చూసారు ఫ్రెండ్స్, ఎన్ని వంకాయలు పండిపోయినాయి. ఇవన్నీ ఇలా మొక్క మీద ఉంచేస్తుంటే కొన్ని కుళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకని అన్నీ హార్వెస్ట్ చేసేసాము మేము. వీటికి తయారైన తర్వాత హార్వెస్ట్ చేసే టైంలో వేరే చోటికి వెళ్ళామన్నమాట. వచ్చేపాటికి చూస్తే ఇవన్నీ ఇలా పండిపోయినాయి. ఏం కోసి వండుదామని అలాగే చెట్టు మీద అలా ఉంచేసాము. అవన్నీ ఇలా పండిపోయినాయి ఫ్రెండ్స్. పండిపోయినవి కూడా ఇలాగా మొక్క మీద ఉంచేస్తే అవన్నీ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటిని సీడ్స్ కోసం రెడీ చేయడానికి ఇలా మేము హార్వెస్ట్ చేసేసాము. అన్నీ పసుపు రంగు వంకాయలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇగో ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా ఇవి. చూడండి ఫ్రెండ్స్, చాలా వంకాయలు అనమాట. వేస్ట్ అయిపోయినవి, తినలేదు టయానికి. కోయడానికి కూడా మాకు ఖాళీ లేకుండా వేరే చోటికి వెళ్ళిపోవడం వల్ల అలా వచ్చినాయి అనమాట. దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా పాపం వాళ్ళు హార్వెస్ట్ చేసుకొని వాళ్ళైనా అలా తిందురేమో. పాపం మేము వెళ్ళినట్టు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఇవి మాత్రం వాటంతటిగా అలాగా ముదిరిపోయి పండిపోయింది ఫ్రెండ్స్. చూసారా? చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చాలా పసుపు రంగులో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీటిని ఎప్పుడు ఘాట్లు పెట్టి అంటే కత్తిరించేసి మధ్యలో 4 భాగాల కింద కత్తిరించేసి ఎండు పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మధ్యలో వదిలేస్తే మ్యాటరు అసంపూర్తిగా ఉంటుంది కదా. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్ తెలుస్తుంది మీకు. ఇవిగో ఫ్రెండ్స్, అన్నీ ఇలాగా కత్తిరించేసుకున్నాం అనమాట చాకుతోను. ఇలాగ 4 బద్దల కింద కత్తిరించుకొని మనం ఏదైనా థ్రెడ్ మీద మనం ఎండబెట్టుకుంటే అవి ఆల్రెడీ అవి డ్రై అయిపోయి సీడ్స్ తయారైపోతాయండి. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని ఇలా కత్తిరించుకున్న వాటిని ఏం చేస్తారంటే మళ్ళీ వీటిని ఇలాగా విడదీసి నీటిలో కొద్దిగా కడిగేసుకొని ఆరబెట్టుకుంటారు. మనంత ప్రాసెస్ చేయలేము. అందుకని మనం డైరెక్ట్గా మనం ఏదైనా థ్రెడ్ చూసుకొని వాటిని థ్రెడ్ మీద ఆరబెట్టే ప్రాసెస్లో ఉన్నాం అనమాట. ఆరబెట్టే ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూద్దురు కానీ. చూడండి ఫ్రెండ్స్, ఒక థ్రెడ్ కట్టి ఎండలో ఇలాగా ఆరబెడుతున్నాం అనమాట. బట్టలు ఆరబెడతారు చూసారా, అలాగా ఆరబెడుతున్నాము. ఆల్రెడీ వేసవికాలం కదా, ఇవి డ్రై అయిపోతాయండి. ఇలాగా ఘాటు పెట్టుకొని ఇలాగ ఆరబెట్టుకుంటే తర్వాత ఎండిపోయిన తర్వాత మనం కలెక్ట్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఆరబెట్టారో మా వారు. పండిన వంకాయల యొక్క విత్తనాలు సేకరించడం కోసం ఇంత ప్రాసెస్ చేశారనమాట. చాలా కష్టపడ్డారు కదా. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.